హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఎలా చేసుకున్నాం ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే శారీ అయితే నేను ఇలా ఫోల్డ్ చేసేసి అమ్మవారికి కట్టడం కోసం కుర్చీలు వేసిన అనమాట. శారీని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి, అది పొడవులో చేసుకోవాలన్నమాట. ఇలా లేవల్గా హాఫ్లో ఫోల్డ్ చేసుకొని ఇలా కుర్చీలలాగా మొత్తం శారీ మొత్తం కుర్చీలలాగా పెట్టుకోవాలి. 1 మీటర్ క్లాత్ అంటే మనం ఎలాగైతే కొంగుకు వదిలేస్తామో అలా వదిలేసి శారీ మొత్తం అయితే ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత అయితే క్లిప్స్ పెట్టుకుంటూ చేసుకోండి. నాకైతే అలవాటే ఉంది, సో అందుకని అలా హ్యాండ్లో పట్టేసుకొని అన్ని కుర్చీలు ఒకేసారి పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంతమంది ఫస్ట్ చేసే వాళ్ళకైతే ఇది అసలు రాదు, జారిపోతుంటాయి ఒక సైడ్ నుంచి. అది కాక నాకు శారీ కూడా కంఫర్ట్గా ఉంది, అంటే కొంచెం కాటన్ లాగా ఉంది, సో అందుకని మంచిగా పెట్టడానికి వస్తుంది నాకు. పట్టు శారీస్ అయితే హెవీ వెయిట్ ఉంటాయి కదా, అవి కొంచెం కష్టం అవుతుంది. నేను 1 మీటర్ కంటే ఇంకొంచెం ఎక్కువగానే వదిలేసుకున్నాను అనమాట. పళ్ళు కోసం అంటే కొంగు కోసం అయితే దాన్ని వదిలేసుకొని అక్కడ వరకు పెట్టేసుకున్నాను అనమాట క్లిప్స్. బట్ నేను పిన్ పెడదామని చూసిన, కానీ నాకు అది రాలేదు పిన్ పెట్టడానికి. నాకు అన్ని కుచ్చుళ్ళు కదా, సో పిన్ నాకు సెట్ అవ్వలేదన్నమాట. సో బట్టలవి క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ ఇట్లా కుచ్చుళ్ళు అన్నీ ఈక్వల్గా సెట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకొని బట్టలది క్లిప్స్ పెట్టేసుకున్నాను అనమాట. 3 ప్లేసెస్లో పెట్టుకున్నాను, పైన ప్లస్ మిడిల్లో కింద కూడా పెట్టుకున్న తర్వాత ఇలా పట్టేసుకొని కుచ్చులు శారీ పళ్ళు కూడా చిన్నగా మనం కొంగుకి మనం స్టెప్స్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ కంచు చెంబులో బియ్యం వేసుకున్నాను అనమాట. వెయిట్ కోసం అయితే చిన్న స్టూల్, డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ అయితే కింద నేను పెట్టుకున్నా, అంటే అమ్మవారు స్ట్రైట్గా అట్లా నిల్చున్నట్టుగా రావడం కోసం పెట్టుకున్న తర్వాత క్లిప్స్ అన్నీ తీసేసి నేను ఆ బిందె ఉంది కదా, ఆ బిందె చుట్టూరా ఇలా ఫ్రిల్స్ని అయితే సెట్ చేసేస్తున్నాను ఈక్వల్గా. సెట్ చేసిన తర్వాత పైనుంచి ఇంకొక చిన్న చెంబు పెట్టేసి దాని మీద నుంచి కొంగు పెట్టేసి నేను మిడిల్లో దారం కట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే స్ట్రాంగ్గా ఉంటుందని. తర్వాత ఫేస్ని, అమ్మవారి ఫేస్ని కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి ఫస్ట్ థ్రెడ్తో కట్టేసి తర్వాత అయితే మా అమ్మవారు ఇలా రెడీ అయ్యిండ్రు. ఎలా ఉంది ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా రెడీ చేసిన తర్వాత అయితే నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చి పూజ స్టార్ట్ చేసామన్నమాట. జున్ను అయితే ఇక్కడ నాకు చెప్తుంది, బుక్లో చూస్తూ ఆ అమ్మాయి ఎలా చెప్తుందో అట్లాగే నేనైతే వ్రతాన్ని కంటిన్యూ చేశాను అనమాట. సో ఇదే మా వరలక్ష్మి వ్రతం అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అమ్మవారు ఎలా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే 9 రకాల నైవేద్యాలు చేసుకున్నాను. అలాగే ముత్తైదులకు ఇవ్వడానికి నేను ప్రతి ఇయర్ కూడా 11 మెంబర్స్కి అయితే నేను వాయనం ఇచ్చుకుంటాను అనమాట. సో 11 మెంబర్స్కి పెట్టేసి నేను ముందే అమ్మవారి దగ్గర అయితే ఉంచేసుకుంటాను వాయినాలను కూడా. అమ్మవారి చుట్టూ వాయినాలు పెట్టేసి నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి ముందర పెట్టేసి నేనైతే దీపారాధన చేసుకొని మొత్తం ఇలా చేసుకున్న వాయినాలు అయితే ఇవే అనమాట. నేను చేసుకున్న ప్రసాదాలు, పళ్ళు, కొంత క్యాష్ కూడా పెట్టుకొని ఇలా అయితే మా ఇంట్లో వ్రతం అయితే మేము చేసుకున్నాము. ఇప్పుడు క్లియర్గా చూడండి మా అమ్మవారి ఫేస్లో ఎంత చిన్న బుడ్డ బేబీ వచ్చి నిల్చుంటే ఎలా ఉంటుంది అలా ఉంది కదా. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. ఫేస్ చాలా మంచిగా వచ్చింది. పోయిన సంవత్సరం కంటే ఈసారి చాలా బాగా కుదిరింది అనమాట అమ్మవారి ఫేస్ అయితే. ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టుకొని వ్రతం అయితే ఫినిష్ చేసేసుకున్నాము. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే మా అమ్మవారికి చెప్పేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.